నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో విజయనగరం ఎంపీగా గెలిచిన టీడీపీ ఎంపీ అయిన అప్పలనాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు అడిగిన కొన్ని ప్రశ్నలకైతే భావోద్వేగానికి గురైనట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకు తను భావోద్వేగానికి గురయ్యారు ఏంటనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వార్తలు అంటే విజయనగరంలో గెలిచిన ఎంపీ టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో అప్పలనాయుడు కొంచెం కన్నింటి పర్యంతం అయ్యారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అంటే చంద్రబాబు నాయుడు అడిగిన ప్రశ్నకి తను అంతగా భావోద్వేగానికి గురయ్యారని చెప్పి కూడా మనకి వార్తలు వస్తున్నాయి. అసలు ఏమై ఉంటుంది సార్ అక్కడ? కలిశెట్టి అప్పలనాయుడు ఒక సామాన్య కార్యకర్త, తెలుగుదేశం పార్టీ. అతనికి టికెట్ ఇవ్వవద్దని గతంలో చంద్రబాబు పైన తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అవునవును సార్. ఆయనకు ఆర్థిక వనరులు, ఆ తర్వాత అంగబలం ఇది లేదు అని. కానీ పట్టుబట్టి చంద్రబాబు అతనికి టికెట్ ఇచ్చిన దాంట్లో 2,49,000 మెజార్టీతో గెలిచాడు. ఆ విషయాన్ని నిన్న ఎంపీలతో భేటీలో మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్త ఇవాళ ఢిల్లీలో తెలుగుదేశం వాణి వినిపించే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించటం, మరి మామూలు సాధారణ కుటుంబం నుంచి వచ్చినట్టు అప్పలనాయుడు మరి వాళ్ళ ఢిల్లీ ప్రయాణం ఏది ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలా ఎంపీగా, దీంట్లో మరి నువ్వు వెళ్ళగలవా, ఫ్లైట్ టికెట్కి ఉందా డబ్బులు అని సాక్షాత్తు అధినేతే అడిగేసరికి అతనికి అన్నిటి పర్యంతం అయ్యాడు. అంటే కన్సర్న్ ఏది తన ఎంపీల పట్ల కాదు, తన కార్యకర్త పట్ల చంద్రబాబు చూపేటటువంటి కన్సర్న్ ఏది మనం తెలుసు. ప్రతి కార్యకర్తకి ఇవాళ ఆయనే అండ. ఏది అసలు కుటుంబ సభ్యులను పట్టించుకోడు, భార్య బిడ్డలతో అంతా ఉండడు. పూర్తిగా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశంలోనే చంద్రబాబు అన్నమాట. అప్పలనాయుడిని పట్టుకుని నీకు ఫ్లైట్ టికెట్ ఉందా, మనాళ్ళు బుక్ చేస్తారు లేదు అనేసరికి ఇక కన్నీళ్లు బొటబొట కారిపోయాయి అన్నమాట. అంటే భావోద్వేగాలతో కూడిన పార్టీ తెలుగుదేశం, భావోద్వేగాలతో ఏర్పడిన పార్టీ తెలుగుదేశం. ఎందుకంటే ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం దీంతో తీసుకొచ్చాడు. ఏ ముహూర్తాన ఆయన ఆ పార్టీ పెట్టాడో అది 42 ఏళ్ళుగా ఇవాళ మరి ఇంత పెద్ద పార్టీగా మారడం. 22 ఏళ్ళు అధికారం కాదు, ఇప్పుడు రాబోయే 5 ఏళ్ళు కూడా కలిపితే 27 ఏళ్ళ అధికారం, ఒక ప్రాంతీయ పార్టీ అన్నమాట. ఎన్టీఆర్ ఏమన్నారంటే నాతో పెట్టిన పార్టీ నాతోనే పోద్దన్నాడు. కానీ ఎన్టీఆర్తో ఈ పార్టీ పోలేదు. ఎన్టీఆర్ని స్మరిస్తూ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఈ పార్టీ అప్పటికన్నా ఇంకా బలోపేతం అవుతుంది. ఎన్నికకు బలం పుంజుకోవటం అది తెలుగుదేశంలో ఉన్న గొప్పదనం. ఏ ముహూర్తాన ఆయన పార్టీ పెట్టాడో ఆ ముహూర్త బలం అలాంటిది. ఆ ప్రజలతో ఆ పార్టీ కనెక్ట్ అయిన ఇదనమాట. ఇదే కాదు, రాజ్యసభకి పంపినటువంటి వాళ్ళను కూడా నిరుపేదలను పంపిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఆ రుమాండ్ల రామచంద్రయ్య అని తెలంగాణకు చెందినటువంటి ఒక చేనేత, ఆయన్ని రాజ్యసభకు పంపించేశారు. అది అనూహ్యం అన్నమాట. ఏది ఎలాంటి గ్రౌండ్స్లో ఉన్నారు, ఆర్థికంగా పేదోడైనా కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాగలడు, తను సామాన్య కార్యకర్త అయినా ఇక్కడ ఎంపీ కాగలడు. ఎక్కడ తెలుగుదేశం పార్టీ రాజకీయంగా కల్పించే అవకాశాలు విస్తృతం. ఇప్పుడు బీసీలకి రాజ్యాధికారం ఇవాళ తెలుగుదేశం వల్లే వచ్చిందంటే ఆ రోజు ఎన్టీఆర్ ఇచ్చిన రిజర్వేషన్స్ 20% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇవ్వడం వల్ల దేవేంద్ర గౌడ్ ఏకంగా జెడ్పీ చైర్మన్ అయిపోయారు. అసలు యనమల రామకృష్ణుడు ఆయన ఎమ్మెల్యే అవుతాడని ఊహించలేదు, ఆయనకి మంత్రి పదవి వస్తుందని ఊహించలేదు. ఏది ఆయన ఎక్కడో ఉంటే మీరు మినిస్టర్ అయ్యారంటే మిమ్మల్ని తీసుకురమ్మన్నారని ప్రోటోకాల్లో వస్తే ఆయన ఆశ్చర్యపోయాడు అనమాట. అంటే ఒక సామాన్యుడు అసామాన్యుడుగా ఎదిగే అవకాశం కల్పించే వేదిక తెలుగుదేశం పార్టీ అన్నమాట. ఇది మరోసారి అప్పలనాయుడు ద్వారా రుజువు అయింది మనకి. ఏది ఇప్పుడు ఈరోజు ఈ భావోద్వేగ అంశాలు, ఆయన ఫ్లైట్ టికెట్ ఉందా అని అడగటం, ఈయనేమో బొటబొట కన్నీళ్ళు తెచ్చుకోవడం, ఇది ఏంటంటే కార్యకర్తలకు పార్టీకి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది అనమాట. ఏ పార్టీలోనూ లేదు ఇది. కార్యకర్తల సంక్షేమ నిధి అని ఒక నిధి ఉంటుంది ఇక్కడ. ప్రతి కార్యకర్తకి అతనికి భద్రత, ఏది అతని జీవన భద్రత చూస్తుంది. ఏదైనా ప్రమాదవశాత్తు ఆ కుటుంబానికి అతని వల్ల ఏదైనా ఇదైతే ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది. అటు చదువుకి
ఇటు ఉద్యోగానికి ఎంతోమంది పిల్లల్ని పార్టీకి కట్టుబడినటువంటి కుటుంబాలకి అటు చల్లపల్లిలో ఒక మోడల్ స్కూల్, ఇక్కడ హైదరాబాద్లో గడ్డిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ పెట్టి ఉచిత విద్యని ఇచ్చిన ఉదంతాలు మనం చూసామన్నమాట. కార్యకర్తల సంక్షేమ నిధికి అంకురార్పకుడు లోకేష్ బాబు. ఇన్సూరెన్స్ అనేది ఒక పార్టీ తన కార్యకర్తలకు ఇవ్వటం అనేది మొదటిసారి తెలుగుదేశంలో చూసాం. దాని తర్వాత మిగతా పార్టీలు కూడా అనుసరించాయి, అది వేరే విషయం అన్నమాట. ఇప్పుడు రిజర్వేషన్స్ ఇవ్వటం అటు బీసీలకే కాదు, అటు ఎస్సీలకి రిజర్వేషన్స్ కూడా 1% పెంచారు. ఏది ఎన్టీఆర్ హయాంలో గిరిజనులకి ఎస్టీలకి రిజర్వేషన్స్ పెంచినటువంటిది మొదటిసారి అప్పట్లోనే జరిగిందనమాట. పెద్దగా ఒక నాయకత్వం ఏర్పడింది ఏదిలో బడుగు బలహీన వర్గాల్లో. ఇవాళ ఈరోజు ఈ ఎన్నికల్లో 16 మంది ఎంపీలు ప్రతి చోట థంపింగ్ మెజార్టీలతో గెలిచారంటే ఎవరిని గెలిచినా 2,40,000, 3 లక్షలు, 5 లక్షల మెజార్టీ. అండ్ ఇక్కడ మంగళగిరిలో చూసుకున్నట్టయితే లోకేష్ గారు అసలు అక్కడ టీడీపీ ఆనవాళ్ళే లేని ప్లేస్లో లాస్ట్ టైం ఓడిపోయినా కూడా మళ్ళీ ఒక హైయెస్ట్ మెజారిటీతో గెలవడం అనేది అసలు మామూలు విషయం కాదు. అసలు ఎక్కడ ఓడాడో అక్కడే గెలవాలని చెప్పేసి తన ప్రయత్నం ఏదైతే ఉందో అది ఈరోజు ఫలించి ప్రజల మన్నల్ని పొందిన పరిస్థితి. మద్దిపాటి వెంకటరాజు అనే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఏది అతను ఎవరి మీద గెలిచాడు? ఆ వనిత మీద గెలిచాడు అనమాట. హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆమె పైనే గెలిచాడు. సామాన్యుడు మరి జైంట్ కిల్లర్గా ఎదిగిన పరిస్థితి అనమాట. అప్పుడు ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి 26 మంది మంత్రివర్గంలో ముఖ్యమంత్రిని మినహాయిస్తే 25 మంది మంత్రుల్లో ఒక్కడే మంత్రి గెలిచింది. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మొత్తం ఊచకోత సునామీలాగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితుల్లో మనం చూసాం. ఇంత పెద్ద ఎత్తున మంత్రులు ఓడిపోవటం కూడా మొదటిసారి చూసామన్నమాట. తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళ ప్రజలతో అంత కనెక్టివ్ అయిపోయింది. ప్రతి గ్రామంలో సంస్థాగతంగా ఆ పార్టీ ఇంత బలంగా ఉందంటే ఏంటంటే మనం చూసాం. అదేదో గ్రామం ఏది గుళ్ళపాడు వెల్దుర్తి, మెడ మీద కత్తి పెట్టి ఆ చంద్రయ్య యాదవ్ అనే అతన్ని జై జగన్ అనమన్నారంట. మెడ మీద కత్తి పెట్టి చంద్రయ్య యాదవ్ని జై జగన్ అనమంటే కంఠం కోస్తున్నా కానీ జై చంద్రబాబు అన్నాడు, జై తెలుగుదేశం అన్నాడు. అలాంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం. నిన్న కూడా ఎంపీలతో భేటీలో దాన్ని గుర్తు చేసుకున్నాడు. ఏమిచ్చి నేను నా కార్యకర్తల రుణం తీర్చుకుంటానంటూ చంద్రబాబు ఇకపై మరో చంద్రబాబును చూస్తారు. ఇప్పటిదాకా చూసిన చంద్రబాబు ఒక ఎత్తు, రాబోయే 5 ఏళ్ళు చూసే చంద్రబాబు మరో ఎత్తుగా ఉంటాడు అని చెప్పింది అదే.